వచ్చిన మీ అందరికీ నా వందనాలు. నాకు ఇవ్వబడిన మాట 7వ మాట, లూకా సువార్త 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన అలాగున చెప్పి ప్రాణము విడిచెను. ఆమేన్. పరిశుద్ధ తండ్రి, నాయన ప్రభా, ఉదయం నుంచి నాయన మధ్యాహ్న కాల సమయం వరకు నాయన నువ్వు కాశీ కాపాడి నాయన నీ రెక్కల చాట్లు బదలుపరుచుకున్నావు నాయన. ప్రతి ఒక్క బిడ్డ నాయన పాల్గొన్నాను నాయన, ప్రతి ఒక్క వాక్యం ద్వారాగా, ప్రార్థన ద్వారాగా, పాటల ద్వారాగా నాయన మాతో మాట్లాడి మా హృదయాన్ని నాయన నువ్వు కదిలించిన ఆయన, నువ్వు దర్శించినందుకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు నాయన. 7వ మాటగా నాయన ప్రభా, మేము ఇన్ని ఇడిచిపెట్టే వాళ్ళు కాకుండా మా హృదయాల్లో నాడతాకి సహాయించే నాయన. ముందున్న సమయాన్ని బట్టి కూడా నీకు వందనాలు. అట్టి కృపాటి ధన్యత మాలో దయచేయమని అడుగుతున్నాయి. ఆత్మీయ ఆహారాన్ని వాక్య ద్వారాగా మమ్మల్ని అందరినూ దర్శించి ముందుకు నడపమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి వందనాలు సమర్పిస్తున్నానండి. నాకు అవకాశం ఇచ్చినటువంటి మన ఆత్మీయ తండ్రిని బట్టి దేవునికి వందనాలు, అమ్మగారిని బట్టి వందనాలు, మన పెద్దమ్మ గారిని బట్టి కూడా వందనాలు. మరి కూడి వచ్చినటువంటి సంఘ పెద్దలు, మరి స్త్రీల్లో మరి చక్కనటువంటి ప్రార్థనా పరులను బట్టి కూడా దేవునికి వందనాలు, చిన్నలు పెద్దలు అందరిని బట్టి దేవునికి వందనాలండి. దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి ఎంతైనా వందనాలు. మరి లూకా 23:46 వచనం, దేవుడు అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనెను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచాను. ప్రభు యొక్క ఆయన యొక్క పని ఈ లోకంలోనికి రావటానికి ఏమై ఉన్నదో తండ్రి చేత నియమింపబడి ఉన్నది కనుక తను వచ్చినటువంటి పని అంతా కూడా సమాప్తం చేసి తన ఆత్మని ఎవరికి అప్పగించుకున్నారు? ఎక్కడి నుంచి అయితే వచ్చారో అక్కడికే మరలా దాన్ని మరి వెళ్ళాలి. కనుక ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చింది. దేవుడే ఈరోజు నీకు నాకు ఆత్మ అనుగ్రహించిన వాడు దేవుడు. అలాగే క్రీస్తు ప్రభు వారు కూడా శరీరధారిగా ఈ లోకానికి వచ్చారు. అనేకమైనటువంటి తండ్రి పనులపై ఆయన ఉండి ఆయన పని అంతయు సమస్తము జరిగించి, తండ్రి చిత్తాన్ని జరిగించి తన ఆత్మని చేరవలసిన స్థలానికి అప్పగించాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలైనటువంటి మనము ఈ మాటలు మనం చక్కగా ఆలోచించాలి. ఎందుకంటే యేసయ్య దేవుని కుమారుడైనప్పటికీ కూడా శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు కనుక తన పని అంతా కూడా ముగించుకొని మళ్ళా తండ్రి చేతకే తన ఆత్మను అప్పగించగలిగినటువంటి స్థితికి మరి చేరగలిగాడు. మనం చూసుకున్నట్లయితే ఈ మాటలో ఈయన ఈ మాట అలా చెప్తూ ప్రాణం విడిచాను అని ఉంది. ప్రాణం విడిచిన తర్వాత ఒక చాలా అద్భుతాలు జరిగాయి. ఏ అద్భుతాలు జరిగాయో ఒకసారి మనం చూసినట్లయితే మత్తయి వ్రాసినటువంటి సువార్తల్లో 27, 50, 51, 52 ఒకసారి చదివి సహాయం చేయండి. చదవండి అమ్మా, చదవండి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు జీవించినంత కాలం కూడా అనేక రోగులను స్వస్థపరచటం, అనేకమైనటువంటి వ్యాధులు కలిగినటువంటి వ్యక్తులను స్వస్థపరచటం, మరి ఒక కుమార్తెని, అలాగే తండ్రికి ఒకే కుమార్తె, తను చనిపోయిన తర్వాత కూడా ఆ తండ్రికి వేరే ఆధారం లేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు ఆ వ్యక్తిని బ్రతికించటం సువార్తల్లో చాలా మనం చూసాం, చదివాం కూడా. ఆయన బ్రతికున్నటువంటి దినాల్లో కూడా ప్రియులారా అనేక అద్భుతాలు చేస్తూ దేవుని పేరిట గొప్ప గొప్ప కార్యాలు చేశారు. మరణించినటువంటి వారిని సైతం తిరిగి లేపింపు చేశాడు. లేచేటట్లు తన కార్యాలను ఈ లోకంలో స్పష్టంగా మన కళ్ళలో చూసినట్లుగా
దేవుడు ఆ కార్యాలు చేశారు. లాజరు చనిపోయాడు. చనిపోయినటువంటి కంపు కొడుచున్నటువంటి కుళ్ళిపోయినటువంటి ఆ స్థితిలో కూడా తన దేహాన్ని దేవుడు తిరిగి లేపాడు. ఎన్నో అద్భుతాలు చేశారు. చేసిన తర్వాత కూడా తను చనిపోయినటువంటి పరిస్థితుల్లో కూడా తను చనిపోతూ ప్రాణం విడిచినప్పుడు కూడా ఇక్కడ అద్భుతాలు జరిగాయి. మత్తయి రాసినటువంటి సువార్తల్లో 50 వచనంలో చదివిస్తుంది, 27-50 వచనంలో యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచను. ప్రాణం విడిచిన తర్వాత అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగెను. దేవాలయపు తెర, ఈ దేవాలయపు తెర ఎక్కడ ఉందంటే మరి సహోదరుడు చెప్పినట్లుగా కపాలం అనేటువంటి స్థలంలో యేసుప్రభువు సిలువ వేయబడ్డారు. అయితే యెరూషలేములో దేవాలయం ఉంది. ఈ దేవాలయంకి యేసుప్రభువు వారి గారికి సిలువ వేసిన స్థలము చూసుకున్నట్లు చాలా దూరంలో ఉంది. కానీ యేసుప్రభువు వారు ప్రాణం విడిచిన తర్వాత ఈ దేవాలయపు తెర పైనుండి కింది వరకు చినిగిపోయింది. ఈ దేవాలయపు తెర ఎక్కడ ఉంటుందంటే మందిరం, యెరూషలేములో దేవుడు ఏర్పాటు చేసిన మందిరం. ఆ మందిరంలో ఒక చక్కనటువంటి మాటలు ఉంటాయి. పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అనేటువంటి మాటలు ఉంటాయి. అది బ్రదర్ చెప్పారు. పాప పరిహారార్థ బలి చెల్లించడానికి మరి ఈ రకమైనటువంటి ఈ 2 బలి అర్పించడానికి ఈ 2 కారణాలు అనమాట. పరిశుద్ధమైనటువంటి స్థలంలోనికి వెళ్తారు కొంతమంది, బలి అర్పిస్తారు. అలాగే అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళటానికి ఎవరికి ఆ రైట్స్ లేవు. ఎవరికి ఉంటుందంటే ఒక యాజకునికి మాత్రమే ఉంటుంది. అది ఎప్పటికీ ఉంటుందంటే సంవత్సరానికి ఒకసారి మాత్రమే యాజకుడు అందులో ప్రవేశించడానికి అర్హత కలుగుతుంది. ఒకవేళ సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఆ తెర లోపలికి వెళ్ళడానికి ఆయనకి అధికారం ఉంటుంది. ఒకవేళ తన అధికారం కలిగినప్పటికీ కూడా దేవుని దృష్టిలో తను నిర్దోషిగా ఉంటే తిరిగి లోపల నుంచి బయటకు వస్తాడు. ఒకవేళ దేవుని దృష్టిలో నిర్దోషిగా లేకపోతే అక్కడే మరణిస్తాడు. అతి పరిశుద్ధ స్థలం ఉన్నటువంటి గొప్పతనం అటువంటిది. అటువంటి అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ఆ తెర, ఆ దానికి ముందున్నటువంటి తెర పైనుండి కింది వరకు కూడా చినిగిపోయింది. చూసారా? ఆ చినిగిపోయిన తర్వాతనే ఈరోజు నీకు నాకు ప్రవేశం కలిగింది. ఒకవేళ ఆ అతి పరిశుద్ధ స్థలంలో ఆ యొక్క తెర చిరుగుపోతే ఈరోజు నీకు నాకు ప్రవేశం లేదు. ఒక యాజకులు మాత్రమే సంవత్సరానికి ఒకసారి ఆ స్థలంలోకి వెళ్ళి మనందరి నిమిత్తం లేక ఆ స్థలంలోకి వెళ్ళినటువంటి వారికి పాప పరిహారార్థం కొరకు వారు ఏదైనా రకమైనటువంటి బలు చెల్లిస్తూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు నీకు నాకు ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేస్తూనే ఉన్నారు. ఆయన మరణించినప్పుడు కూడా గొప్ప కార్యం చేశాడు. దేవునితో సహవాసాన్ని ఏర్పాటు చేశాడు. రెండోది ఏంటంటే చూసుకున్నట్లయితే ఆ దేవాలయపు తెర చినుగడమే కాకుండా భూమి వణికిపోయిందంట. ఆయన మరణించినప్పుడు ఏం జరిగిందంట? భూమి వణికినది. భూమి కూడా భరించలేకపోయింది. అంతవరకు ఆయన సువార్త ప్రకటిస్తున్నప్పుడు భూమి సృష్టి అంతా చూస్తున్నప్పటికి కూడా ఆ భూమి ఆయన ఒక రకంగా చనిపోయినప్పుడు అది కూడా వణుకుతుందంట. వణికిందని చెప్పేసి ఇక్కడ వాక్యం చదివిస్తుంది. బండలు బద్దలయ్యను, బండలు కూడా బద్దలైపోయాయంట. ఆయన నిద్రించి అంటే చనిపోయిన తర్వాత దేవుడు ఎటువంటి కార్యాలు చేశారంటే సమాధులు తెరవబడను, నిద్రించిన అనేకులు పరిశుద్ధుల శరీరము లేచెను. ఆయన సజీవంగా ఉన్నప్పుడు గొప్ప అద్భుతాలు చేశారు. ఆయన మరణించినప్పుడు కూడా అద్భుతాలు జరిగినాయి ప్రియులారా. అయితే ఇక్కడ సెలవిస్తున్నట్టు మాటను బట్టి చూసుకున్నట్లయితే దేవుడు ఆ యొక్క తెరను ఎలాగైతే చించివేశాడో ఆయన మరణించిన తర్వాత మనకు ప్రవేశం కలిగించాడో, అలాగే ఇక పేతురు గారు ఒక మాట సెలవిస్తూ ఉంటారు. 1 పేతురు 4:19 ఒకసారి చదివి సహాయం చేయండి. 1 పేతురు 4:19 చదవమ్మా, చదవండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పేతురు గారు ఏం మాట అంటున్నారు? కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు, బాధపడినటువంటి వారు సత్ప్రవర్తన గలవారే నమ్మకమైన సృష్టికర్త ఆత్మను అప్పగించుకొనవలెను. సత్ప్రవర్తన, యేసు ప్రభు వారికి ఏ ప్రవర్తన ఉంది? మంచి ప్రవర్తన కలిగినటువంటి వారై, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను, అయిపోయింది నా పని, నేను నాకు అప్పగించిన పని ముగించేశాను, ఇక నన్ను నీ యొద్దకు చేర్చుకో అని తలవాల్చి ప్రాణం విడిచారు. అలాగే ఇక్కడ పేతురు గారు కూడా ఏదో ఒక మాట అంటున్నారు. ఏమంటున్నారంటే, కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారే నమ్మకమైన సృష్టికర్త ఆత్మను అప్పగించుకొని వలన. ఈరోజు నీకు నాకు సెలవుస్తున్న మాట ఇది.
కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు, దేవుని చిత్త ప్రకారం మనం బాధపడాలి. కీడు చేసి మేలు నడిపించట కంటే మేలు చేసి కీడు అనిపించటం చాలా మేలు. చాలామంది కీడు చేస్తారు, మేలు పొందాలనుకుంటారు. కానీ దేవుడు కీడు చేసేవారికి దేవుని యొక్క తనకు మేలులతో నింపలేడు. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుందనమాట, దేవుని చిత్త ప్రకారం సత్ప్రవర్తన గలవారై ఉండాలి. సత్ప్రవర్తన అంటే మంచి ప్రవర్తన గలవారై నమ్మకంగా ఉండాలి. దేవుని దృష్టిలో నమ్మకత్వం. ఇప్పుడు మనం అందరం ఇక్కడ కూర్చున్నాం, దేవుని మందిరం, అందరం కూడా దేవుని భక్తులుగా, దేవుని బిడ్డలుగా మనందరం కూడా దేవుని వాక్యాన్ని స్పష్టంగా చక్కగా మరి బుద్ధిమంతులు వింటున్నాం. మన యొక్క పాస్టర్ గారు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, వాక్యంలో చక్కగా చెప్తున్నారు. ఇక్కడ ఉంటున్న నీవు నీ విధులకు వెళ్తున్నప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంటుంది? నమ్మకమైనటువంటి సృష్టికర్త చేతుల్లో మరి యేసు ప్రభు వారు నమ్మకంగా తన ఆత్మను అప్పగించుకున్నాడు కదా. మీరు నమ్మకమైనటువంటి దేవుడు మనకి ఇక్కడ ఉన్నాడు, మనం వెళ్ళినటువంటి విధుల్లో కూడా ఉన్నాడు. అప్పుడు ఎలాగ మనం అప్పగించుకోగలుగుతున్నాం? దేవునికి సరైనటువంటి రీతిలో మనం అప్పగించగలుగుతున్నామా? ఇంకా దేవునికి ఆయాసకరంగా మనము ఉంటూ దేవునికి మరి అయిష్టంగా ఉంటున్నామా? ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ విషయాలన్నీ కూడా మనం ఆలోచించవలసిందిగా మనం చేస్తున్నాం. మరి అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ 1 పేతురు 2:23 కూడా ఒక మాట ఉంది. ఏమనుంది ఒకసారి చదువుదాం. 2:23 ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపకయు న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకునను. యేసు ప్రభు వారు ఏమంటున్నారు? ఆయన అక్కడ ఏం జరిగిందండి? ఆయన దూషింపబడి బదులు దూషించలేదు. ఈరోజు యేసు ప్రభు వారిని దూషిస్తే ఆయన ఎవరికీ తిరిగి మళ్ళీ దూషించలేదు. ఎన్నెన్నో మాటలు అన్నారు. శిలువ మీద నువ్వు దిగిరా, నిన్ను నువ్వే రక్షించుకోలేను, నన్ను ఎలా రక్షిస్తావయ్యా అన్నారు. ఈరోజు అవకాశం వస్తే పల్లెటూరులో కానీ పట్టణాల్లో కొన్ని ఏరియాల్లో కూడా ఒక మాట ఉంది. ఏంటంటే దూషిస్తే ఎవరైనా దూషిస్తారు, ఒక పక్క పొరుగువారిని దూషిస్తూ ఉంటే ప్రత్యుత్తరంగా ఇష్టాసరం ఇంకా మరి ఆగరు, ఇంకా నాన్ స్టాప్గా వాళ్ళని దూషిస్తూ ఉంటారు. మరి పల్లెటూరులో ఎక్కువ జరుగుతుంది ఏంటంటే ఆడవారు చాలా వరకు చిన్న చిన్న గొడవలను పట్టుకొని ఏం చేస్తారంటే మరి పొరుగునటువంటి స్త్రీలను వీరికి వారు దూషించుకున్నప్పుడు బూతులు మాట్లాడుకుంటూ ఉంటారు. అదే నోటితో దేవుని స్తుతిస్తూ ఉంటారు. అదే నోటితో వాళ్ళు ఏం చేస్తారంటే భయంకరంగా తిడుతూ ఉంటారు. ఆ భయంకరంగా తిడుతూ వారి పర్సనల్ ప్రాబ్లమ్స్ని వీరి పర్సనల్ ప్రాబ్లమ్స్ వీరు ఇలా చెప్పుకుంటూ పెద్ద భయంకర యుద్ధం జరుగుతుంది అక్కడ. ఆ యుద్ధం జరిగిన తర్వాత ఏం జరుగుతుందంటే ఉంటారు కదా మహానుభావులు అంటే మొనగాళ్ళు అంటే మళ్ళీ పురుషులు ఉంటారు కదా, నా భార్యకు నువ్వు అంటావా, నా భార్యకు నువ్వు అంటావని వాళ్ళు బయలుదేరుతూ ఉంటారు. ఇది ఏం జరుగుతుంది అంటే దూషించబడినటువంటి ఈమె దూషించింది, అరే నేను అనవసరంగా ఆమెకు అనవలసిన మాటలు అనలేదు, నేను చాలా భయంకరంగా అన్నాను కాబట్టి నన్ను ఆమె దూషించింది కదా అని చెప్పేసి అక్కడ మనక్ష పనిచేయదు. వాళ్ళు ఇంకా దూషిస్తూనే ఉంటారు. వీళ్ళు లేచిపోయి అక్కడ గొడవలు రేగుతూ ఉంటాయి. ఒకరికొకరు ఏం చేస్తారంటే ఓర్చుకోలేక కొట్టుకోవడాలు జరుగుతాయి, బుర్రలు పగలగొట్టుకోవడాలు జరుగుతాయి. ఇవన్నీ జరుగుతాయి. అంటే యేసు ప్రభు దూషింపబడినప్పుడు కూడా అనేక మంది దూషించినప్పుడు కూడా ఆయన ప్రత్యుత్తరంగా మరలా తిరిగి దూషించలేదండి. మనకు అది గుణపాఠం. ఈరోజు మనము విశ్వాస జీవితంలో మనకు అనేకమైన ఎదురవుతూ ఉంటాయి. మొన్న మట్లాద్వారం రోజు చాలామంది సువార్తకు వెళ్ళారు. అందులో కొంతమందిని మన బ్రదర్స్ని ఇక్కడికి ఎందుకు వస్తున్నారని చెప్పేసి కొంతమంది ఏదో అండ్రాల మాటలు అన్నారు. తిరిగి మనం ఏమాత్రం కూడా దూషించామనుకోండి, వారు మన మీదకి అనేకమైన రాళ్ళు పడతా ఉంటాయి. ప్రభువారు ఆ పని చేయలేదు కాబట్టి ఆయన గొప్ప మహోన్నతుడిగా మన ముందు ఈరోజు ఆయన గొప్పతనం గురించి చెప్పగలుగుతున్నాం. మన గురించి మన కుటుంబీకులు చెప్పుకోవాలి, మన సంఘం చెప్పుకోవాలి. ఈ విశ్వాసి చాలా నమ్మకమైన వ్యక్తి, ఈ విశ్వాసి చాలా బలమైనటువంటి ఆత్మీయంగా మంచి ఆత్మీయ తీవ్రతలో ఉన్నటువంటి కుటుంబం అని చెప్పేసి నీ గురించి నా గురించి చెప్పుకోవాలండి. మనము ఈ లోకం విడిచి వెళ్ళిపోతే ఏమి తీసుకుపోలేం. మన సృష్టికర్త అయినటువంటి దేవుని చేతులకు మనము ఏ రకంగా అప్పగించుకోవాలి? సత్ప్రవర్తన గలవారమై అప్పగించుకోవాలని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. అదేవిధంగా మరొక మాటను చదువుకుందాం. ఇక్కడ ఎపిసీలకు రాసినటువంటి పత్రిక 4:18-19 ఒకసారి చదవండి దయచేసి. ఎపిసీలకు 4:18-19 చదవండి.
19వ వచనం. చాలండి. ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే, ఇక్కడ పౌలు భక్తుడు మహాశయుడు సెలవిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయము కాఠిన్యం వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములోని వేరుపరచబడిన వారే. ఎవరు వీళ్ళు? ఐపీసీలో ఉన్నటువంటి కొంతమంది సభ్యుల గురించి సెలవిస్తా ఉన్నాడు. వారు ఎలా ఉన్నారంట? అంధకారమైనటువంటి మనస్సు గలవారే. అంటే వారి హృదయంలో ఏముందో? అంధకారమైనటువంటి మనస్సు, దేవునికి ఇష్టమైన మనసు లేదు. అయితే వారు హృదయ కాఠిన్యం, అంటే వారి హృదయం కఠినపరచబడ్డదంట. దేవుని మాటలు వింటూ కూడా వారి హృదయం కఠినపరచబడ్డదంట. అందుకు పౌలు మహాశయుడు సెలవిస్తున్నాడు, తనలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలిగిన జీవములో నుండి, తనలో ఉన్నటువంటి అజ్ఞానము. ఏమంటున్నాడు దేవుడు? మీకు ఎవరికైనా జ్ఞానం కొదుగుంటే నన్ను అడగండి, దయచేసి మీరు అజ్ఞానులలో ఉండొద్దు. ఎందుకంటే ఈ లోకంలో అపవాది ఎవరిని మృంగుదునా, ఎవరిని కాటు వేదనేంటి పొంచి ఉంటున్నాడు కనుక వాకిటే పొంచి ఉంటుందంట పాపం. ఎవరిని ఆకర్షించుదామా, ఎవరిని పట్టుకుందామని. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, అజ్ఞానం అనేది చాలా భయంకరమైనది. అది మన జీవితాలను ఎల్లప్పుడూ పాడు చేస్తూ ఉంటుంది. కాబట్టి అజ్ఞానముతో మనం అజ్ఞానముతో దేవుని వలన కలుగు జీవముల నుండి వేరుపరచబడకూడదు. దేవుని వలన కలుగు జీవముల నుండి మనం వేరైపోకూడదంట. ఏం చెప్పబడుతుందంటే, తమ మనస్సులకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనిచున్నారు. వారి మనసులకు ఏం కలుగుతుందంటే వ్యర్థమైనటువంటి ఆలోచనలు కలుగుతూ ఉన్నాయి. అవన్నీ మనం దూరం చేసుకోవాలి. దేవుని పిల్లలమైన మనం ఈరోజు ఈ సిలువలో పలికినటువంటి 7 మాటలకు సార్థం కలగాలంటే నీవు నేనే కారణం. సిలువలో 7 మాటలకు కలిగినటువంటి మరి ఆ మాటలకు ఒక రకంగా మనకు దాని సార్థకం కలగాలంటే ఈరోజు నేనే కారణం. ఎవరు ఇక్కడ కారణం కాదు. మనము మార్పు చెందకపోతే, లేదంటే మన మనసులో కలిగిన వ్యర్థతను మనం విడిచిపెట్టకపోతే, ఇక్కడ ఈ యొక్క మాట ఏం సెలవుస్తుందంటే, వారు సిగ్గులేని వారి ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే కామకత్వంకు అప్పగించుకుంటున్నారు. వారు సిగ్గులేని వారై ఉండి, అక్కడ పౌలు మహాశయుడు సెలవిస్తున్నాడు. ప్రియరా, సిగ్గు అనేది ఒక పాపం, ఒక తప్పు చేస్తే ఏమనిపిస్తుంది? ఒక మనిషికి సిగ్గు అనిపిస్తుంది. పౌలు మహాశయుడు ఏదో అంటాడు, సిగ్గు అనేది వారు సిగ్గులేని వారిగా ఉంటున్నారు. సిగ్గులేని వారై ఉండి నానా విధమైనటువంటి అపవిత్రతను అత్యాశతో జరిగించుకు తమ తామే కామకత్వములకు అప్పగించుకుంటున్నారు. ప్రభువారైతే తన ఆత్మను దేవుని చేతులకి యథార్థంగా పవిత్రంగా అప్పగించుకుంటే, ఈరోజు విశ్వాస జీవితంలో చాలామంది ఏం అప్పగించుకుంటున్నారు? తన ఆత్మని కామకత్వానికి, ఈ లోకంలో ఉన్నటువంటి భయంకరమైన పాపానికి అప్పగించుకుంటున్నారు. అందులో ఒకడైనటువంటి వ్యక్తి, మనకు పరిచయమైనటువంటి వ్యక్తి ఎవరంటే సంసోను చిన్నప్పటి నుంచి నాజీరు చేయబడినటువంటి వ్యక్తి. తన యొక్క తల మీదకి మంగళకత్తి రాలేదు. అటువంటి వ్యక్తి ఏం జరిగింది? దెలీలా దృష్టిలో పడిపోయి తనకున్నటువంటి దేవుని యొక్క చిత్తాన్ని తన పట్ల నెరవేర్చాలనుకుంటే అక్కడికి ఏం జరిగింది? వాళ్ళ చేత బంధించబడ్డాడు. చివరికి తన తల వెంట్రుకలు కత్తిరించబడ్డాయి. అప్పుడు ఫిలిస్తీన్లు వస్తున్నారని చెప్పేసి దెలీలా చెప్పినప్పుడు తను యథావిధిగా బలం వస్తుందని చెప్పేసి విజృంభించుకున్నాడు. కానీ తన బలము లేదు. అప్పుడు ఏం జరిగిందంటే, ఈ దేవుడు తను ఎడబాసాడు, తను దూరం అయిపోయాడు. దేవుడు ఆ దూరం అయిపోయిన పరిస్థితుల్లో దేవుడు నాకు ఇంకా తోడున్నాడు అనుకుంటున్నాడు. ప్రియులారా, ఈ లోకం చాలా చెడ్డది, భయంకరమైనది. దేవుడు ఎడబాసితే నా పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. సంసోను వలె నేత్రాలు ఓడదీయబడి ఆ యొక్క విగ్రహారాధికుల మధ్య భయంకరమైనటువంటి పతనావస్థలో పడిపోయాడు. స్త్రీలు కానీ పురుషులు కానీ దేవుని పిల్లలమైన మనకు అది తగదు. కనుక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవునికి ఎలా అప్పగించుకున్నాడు? తండ్రి, నా ఆత్మ నీ చేతికి అప్పగించుకుంటున్నాను అని తన ఆత్మను దేవునికి అప్పగించుకున్నాడు నీతిమంతుడిగా. అలా ఈరోజు మన విశ్వాస జీవితంలో బ్రతికినంత కాలం కూడా మన ఆత్మీయ జీవితాన్ని అలాగనే స్థిరపరచుకోవాలి. దేవునితో ఒక బలమైనటువంటి ఒడంబడిక కలిగి ఉండాలి. నేను ఈ లోకంతో రాజీ పడను, ఈ లోకంలో ఉన్నటువంటి స్త్రీలతో రాజీ పడను, ఈ లోకంలో పురుషులతో రాజీ పడను అన్నటువంటి తీర్మానం నీకు నాకు వచ్చినప్పుడు దేవుడు నీ పక్షంగా నా పక్షంగా ఆయన చేసిన కార్యాలకి
సరైనటువంటి నివృత్తి నీ నా జీవితంలో కలుగుతుంది ప్రియులారా. దేవుడు ప్రాణం విడిచాడు, నీవు నేను దేని విడుస్తున్నాం? ఈ లోకమును విడుస్తున్నామా? ఈ లోకంలో పాపాలు విడిచిపెడుతున్నామా? ఇంకా విడిచిపెట్టిన స్థితిలో ఇంకా దేవునికి మరి మేము ఇంకా 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 కొన్ని రోజులు మాకు అవధి కావాలనుకుంటున్నామా? అవధి దేవుడు ఇస్తాడని మీరు అనుకుంటున్నారేమో. ప్రియులారా, సమయం మనకు లేదు. చాలా గడ్డు దినాల్లో ఉన్నాం, భయంకరమైన దినాలు ఉన్నాం. సమయమున పోనీయక ప్రార్థన చేయుడి, మెలకువ కలిగి మీరు ప్రార్థన చేయండి. మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మీరు మెలకువ కలిగి ప్రార్థన చేయడం అని దేవుడు వాగ్దానాలతో మన ముందు ఇస్తే, ఈరోజు మన జీవితము ఏదో అలా దేవుడి దేవాలు సాగిపోతుంది అనుకుంటున్నాం, కానీ ఎప్పటికీ ఇలా సాగదు. కాబట్టి మారు మనసు కలిగినటువంటి వారమై యేసుక్రీస్తు తన ఆత్మ ఎలాగైతే తండ్రి చేతికి అప్పగించుకున్నాడో మనము కూడా దేవుని సన్నిధిలో మన ఆత్మీయ జీవితాలను నిర్దోషమైనవిగాను నిష్కపటమైనవిగాను మనల్ని మనం అప్పగించుకుంటూ మన ఆత్మీయ జీవితాల్లో మరణ అంచుల వరకు వెళ్ళినంత వరకు కూడా దేవుని ఎదుట యథార్థంగా జీవిస్తూ నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారమై మరి దేవుని కొరకు జీవిస్తూ ముందు కొనసాగిపోవాలని మరి చిన్న మాటలు దేవుడు దీవించేలాగును దేవుని యొక్క నామానికి మహిమ చెల్లిస్తున్నాం. దేవుడి మాటలను ఆశీర్వదించును గాక. ఆమేన్.